హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిమ కుకింగ్ వరల్డ్. నా వీడియోస్ చూస్తే ఎక్కువ కుకింగ్ దాని గురించే ఉంటుంది. ఈ వీడియో ఏంటి అంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి వీడియో అని చెప్పేసి. అదేనండి, ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న రిప్లికా ఆర్ ఒరిజినల్ శారీ గురించి అయితే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్దామని మీతో క్లియర్గా అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో చాలా తక్కువే పెట్టానండి, స్కిప్ చేయకుండా చూడండి అందరూ. నేనైతే ఫస్ట్ ఆవిడ ఓ మగువ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, ఆవిడ చూసాను నేను వీడియో. ఎప్పుడు శారీస్ వీడియోస్ చూస్తూ ఉంటాను, కాకపోతే ఆమె అంత కోపంగా పెట్టిన వీడియో అయితే నేను ఎప్పుడూ చూడలేదు. అదే ఫస్ట్ టైం అన్నమాట. ఏంటి ఇవిడ ఇలా పెట్టింది, ఎవరు ఇవన్నీ కామెంట్ చేసింది ఎవరు అని చెప్పి ఆ వీడియోలో నేను కామెంట్స్ చదివితే ఆ వీడియో ఆమె డిలీట్ చేసేసింది, గాయత్రి అన్నామా అని చెప్పి కొన్ని కామెంట్స్ ఉన్నాయన్నమాట. సరే ఎవరు ఈ గాయత్రి అని చెప్పి నేను సర్చ్ చేస్తే ఇంకో వేరే ఛానల్ ఉంది కదా, దాని నేమ్ అలా వేరే ఉంటుంది కదా, ఆ నేమ్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకి ఈ వీడియో వచ్చింది, వీడియో పైన వేస్తాను చూడండి. ఆ వీడియో వచ్చిందనమాట. ఆ వీడియో వచ్చినప్పుడు ఏంటంటే ఆమె క్లాప్స్ కొట్టుకుంటూ ఇది ఒరిజినల్, ఇది రిప్లికా అని చెప్పి చాలా చెప్పింది కదా. సో నిజమేనా, ఇది రిప్లికానా, ఇది ఒరిజినలా? అయితే చాలామంది యూట్యూబర్స్ దీని గురించి అయితే చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు. ఏది నిజం అంటే ఎక్కువ ఈ గాయత్రి అన్న ఆవిడ ఎవరైతే చేసిందో వీడియో అదే ఒరిజినల్ శారీ అని కూడా చాలామంది రివ్యూ ఇస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒరిజినల్ అనేది 8,000 అట్లా చెప్తున్నారు. ఓకే, ఒరిజినల్ అంటే అది 8,000 అయితే అది హ్యాండ్మేడ్ వర్క్ అని చెప్తున్నారు. 8,000 అయినా అది హ్యాండ్మేడ్ వర్క్ అసలు కాదండి, చేతితో కుట్టినది అసలు కాదు, అంత మిషన్ వర్కే. కాకపోతే శారీలో క్వాలిటీ ఉంటుంది. దానికి వచ్చిన కొన్ని ఏవైతే చెమ్కీస్ పూసలు అవన్నీ ఉన్నాయో అవి క్వాలిటీగా ఉంటాయి. అంటే మనకు ఉంటుంది కదా ఒరిజినల్, డూప్లికేట్ రెండు మనకి అవైలబుల్గా దొరుకుతాయి. డూప్లికేట్ ఏంటి అని అంటే అదే ఈ రిప్లికా అని చెప్తున్నారు కదా, ఈ రిప్లికా శారీ ఎట్లా ఉంది అని అంటే మీకు పైన షేర్ చేస్తాను పిక్. అయితే చాలా తక్కువ క్వాలిటీ శారీ. అలానే ఈ పూసలు ఈ చెమ్కీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువ క్వాలిటీ థ్రెడ్స్. అంటే చీర ఏదైనా మిషన్ మీద వేసిన అంటే మిషన్కి కొంచెం క్వాలిటీ తక్కువ దారాలు అనేది యూస్ చేస్తారు. సరే ఇదంతా ఓకే, ఇంతకీ ఏది ఒరిజినల్ నాకు అనిపిస్తుంది అని అంటే గాయత్రి గారు చెప్పిన అదే ఒరిజినల్ శారీ అండి. ఇప్పుడు ఈవిడ కూడా ఏం చెప్తున్నారు అని అంటే అదే ఫస్ట్ ఇష్యూకి వచ్చిన పర్సన్ ఆవిడ ఏం చెప్తున్నారంటే నాది కూడా ఒరిజినల్ అని నేను చెప్పట్లేదు, దేనికి తగ్గట్టు అదైతే హ్యాండ్మేడ్, నాదైతే మిషన్ మీద వచ్చినది. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిండి కొద్ది రొట్టె అంటారు కదా. సో ఇప్పుడు అందరూ ఉన్నవాళ్ళు ఉండరు, అందరూ లేనోళ్ళు ఉండరు. ఇప్పుడు 500లో కొనుక్కునే వాళ్ళు ఉంటారు, అలానే 5,000లో కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అందరి కోసము షాపోడు ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళామంటే ఏంటంటే ఇప్పుడు మీరు 5,000 ఇయ్యే అమ్మే వాళ్ళు ఉంటారా చెప్పండి, ఉండరు కదా. 500 కాడి నుంచి 5,000 వరకు మధ్యలో ఎవరికి తగ్గట్టు ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటారు. సో అన్నీ పెడతాడు షాపు వాడు. సో ఇవి కూడా అంతే అండి, అలానే నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఫీలింగ్. సో అందుకని చెప్పి ఈ రేట్లో ఉన్న ఇది ఎవరైనా ఒరిజినల్ డూప్లికేట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే నువ్వెంత పెట్టగలవో అంత పెట్టి కొనుక్కుంటారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు అంటే ఆవిడ రేంజ్ కాబట్టి ఆవిడ కోసం శారీస్ చేస్తారు. ఆవిడ 1,00,000 రూపాయలు అని పెట్టైనా కొనుక్కుంటుంది, అది వేరే విషయం. మనం 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కోలేం, మనది డూప్లికేట్. సో అందుకని చెప్పి మన బడ్జెట్లో మనం కొనుక్కోగలుగుతున్నాం. 2,000 చిల్లరది, అలానే 6,000 చిల్లర, 7,000 చిల్లర, అది
ఎవరిది బడ్జెట్ వాళ్ళది. సో దాని గురించి ఇక్కడ కామెంట్ చేయవలసిన అవసరమే లేదు. అనవసరంగా ఒక టాపిక్ పట్టుకొని ఇన్ని షార్ట్స్ వీడియోస్ అనవసరంగా ఎక్కువ చేస్తున్నారేమో అని నా పర్సనల్ ఫీలింగ్. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. పర్సనల్ ఫీలింగ్ నాది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.